ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది. నాణ్యమైన విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుంటే రోజురోజుకు విద్యాకయ్యే ఖర్చులను చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు అధిక భారంగా మారాయి. ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నాణ్యమైన విద్య పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరా చేసుకున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఎడాపెడా అయితే ఫీజులు అయితే వసూలు చేస్తున్నాయి. అయితే ఒక నర్సరీ చదివే విద్యార్థికి దాదాపుగా ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి. అయితే నర్సరీ చదివే విద్యార్థికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంటే మిగిలిన తరగతులకు ఎంత ఖర్చు అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య దొరుకుతుందనే ఒక ఆలోచనను బలహీనంగా చేసుకుని ప్రైవేటు విద్యా సంస్థలు అయితే అధిక ఫీజులకు అయితే వసూలు చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలపై ఈ విద్యార్థుల చదువు మాత్రం పెనుభారంగా అయింది. అయితే ప్రస్తుతం అయితే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల పరిస్థితి ఎలా ఉంది, అసలు అక్కడ పరిస్థితి వాళ్ళ విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేస్తున్నారనే దానిపై ప్రస్తుతం మన దగ్గర విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం ప్రతిసారి కూడా ఫీజు నియంత్రణ చట్టం తెస్తాము, ఖచ్చితంగా అరికడతామంటారు. ఊరికే మాటలు తప్పితే పేద విద్యార్థులకు కానీ పేద తల్లిదండ్రులు మధ్యతరగతి తల్లిదండ్రులకు పెనుభారం అయిపోయింది. ఈరోజు పుస్తకాలు అనేది ఒక్కొక్కళ్ళు అయితే మొన్న ఒక స్కూల్కి వెళ్తే 30,000 చెప్తాడు పుస్తకాలు. ఏం చదువు చెప్తారో 30,000? జూనియర్ కాలేజీలు చూసి 7,000 అంట, IIT అంటాడు, ఎంసెట్ అంటాడు. ఎంత దారుణంగా ఉన్న విద్యా వ్యవస్థ. పేరుకు మాత్రం బాగా చెప్తారు, ఇదిగో అయిపోయింది ఫీజు చట్టం తెచ్చాం బాగున్నాయని. ఈ యొక్క ప్రభుత్వంలో ఈ ప్రైవేట్ కాలేజీలు లేకపోతే కార్పొరేట్ సంస్థలు విలీనమయ్యాయని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, కర్ణాటక రాష్ట్రాల్లో అసలుకి విద్యా వ్యవస్థ ప్రైవేటు విద్యా వ్యవస్థలని ఒక కఠినమైన ఆంక్షలు పెట్టి ఫీజులు లేకుండా చాలా చక్కగా చూస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏందో మటుకు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా IT శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయాన మంత్రిగా ఉన్నా కూడా ఇంకా పాఠశాలల్లో అధిక ఫీజుల వల్ల తల్లిదండ్రులు కట్టలేక చాలా మంది విద్యార్థులు చదివించలేకపోతున్నారు. అదే అంటే ప్రభుత్వ పాఠశాలలో మరి చేర్పించగా అంటారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటున్నా. అయితే మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రైవేటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యాశాలలో బాగా చదువు చెప్తున్నాం, కానీ మీ పిల్లలనేమో ప్రైవేట్ ఎందుకంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఒక దేశంలో వచ్చేసేసి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకి సక్రమంగా చదువు అందించడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక కార్మిక పిల్లలను కూడా వచ్చేసేసి ఒక ప్రైవేట్ స్కూల్లోకి పంపించడం కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్లు కానీ దానికి విద్యకు సంబంధించేసి సక్రమంగా అందించకపోవడం వల్ల దానివలన వీళ్ళు ఏంటంటే పిల్లలకి సక్రమంగా చదివించుకోవాలని ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది. అక్కడ వచ్చేసేసి ఫీజులు అయితే ఏమి, బుక్స్కి అయితే ఏమి చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళు చేసుకునే కూలి కూడా సరిపోకపోవడం లేదు. అందువలన ఈ పిల్లలు సక్రమంగా చదివించాలనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. ఎవరైతే ఈ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళ పిల్లలను ఒక ప్రభుత్వం పాఠశాలలో చదివించకుండా ప్రైవేటు సంస్థ పాఠశాలలో చదివించడం జరుగుతుంది. ఎందువల్ల ప్రైవేట్ అక్కడ వచ్చేసేసి వీళ్ళు చదువు సక్రమంగా లేదనే కదా ఒకటి. మరొకటి ఏంటంటే LKG నుంచి 10th క్లాస్ వరకు లక్షల ఖర్చులు అవుతున్నాయి. ఇంటర్కి వెళ్ళిన తర్వాత కూడా స్కాలర్షిప్లు అన్నది పిల్లలకి సక్రమంగా అందట్లేదు లేదు. కొంతమంది పిల్లలకి అందుతుంది, కొంతమంది పిల్లలకి సక్రమంగా అందట్లేదు. ఈ యొక్క సర్టిఫికేట్లు కానీ ఏమి కానీ ఇవ్వడం కూడా సరిగా సక్రమంగా లేదు. ఈ పిల్లలకు వచ్చేసేసి ఏంటంటే స్కాలర్షిప్ అన్నది సక్రమంగా అందిస్తే సక్రమంగా ఉంటుంది, బాగుంటుంది అని మేము కోరుతున్నామండి. అయితే విద్యార్థి సంఘ నాయకులుగా మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము తల్లికి వందనం పేరుతోటి ప్రతి సంవత్సరం పిల్లల చదువుకి డబ్బులు ఇస్తున్నాం, దీంతోపాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం, దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ పాఠశాల అన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తున్నాం, కానీ విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు విద్యా సంస్థలకే చేర్పిస్తున్నారు. దీంతోపాటు అధిక ఫీజులు భారం కూడా ఎట్లా వస్తారు దీన్ని? అందరికీ నమస్కారాలండి. నా పేరు రాజశేఖర్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. విద్యా సంవత్సరం ప్రారంభంగా పోతా ఉంది. ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఉల్లాసంగా తమ పిల్లల్ని పాఠశాల చేర్పించడానికి సిద్ధంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో మనం పరిశీలిస్తే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు దోపిడీ విపరీతంగా ఉంది. 2020లోనే ఆనాటి ప్రభుత్వం 2020లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని 28 జీవో తెచ్చింది. ఆ జీవో ప్రకారం గ్రామీణ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఏ స్కూళ్ళు ఎంతెంత ఫీజులు వసూలు చేయాలనే దాని మీద ఆనాటి ప్రభుత్వం చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలు అంటే పంచాయతీల్లో 18,000, మున్సిపాలిటీల్లో 25,000, అట్లా కార్పొరేషన్ 40,000. అంటే ఈ విధంగా ఒక ఫీజుల స్ట్రక్చర్ని రిలీజ్ చేసి దాన్ని నోటీస్ బోర్డులో పెట్టి దీని ప్రకారం విద్యార్థుల దగ్గర నుంచి మీరు ఫీజులు తీసుకోండి చెప్పేసి ఆనాటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తే, ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు అంటేనే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇటు విద్యా వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల పై నియంత్రణ విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే కోరుతున్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబాటుతనం వల్లే ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారని చెప్పి ఇటు అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యార్థుల ఫీజులు వెనుభారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మెరుగే నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రామ